కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా జమ్మికుంట అంబేద్కర్ చౌరస్తాలో డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ సంఘీభావంగా ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరహరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను ఏ విధంగా చూసినా రైతులకు ప్రజలకు తీవ్రమైన నష్టాలను ఇబ్బందులు తెచ్చే విధంగా ఉన్నాయని, మధ్య దళారులకు కార్పొరేట్ శక్తులకు మేలు కలిగించే విధంగా ఉన్నాయని విమర్శించారు. వీటి వల్ల రైతులకు లబ్ధి చేకూరదని, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు మేలు చేయడానికి ఈ చట్టాలను తెచ్చారని, కేంద్ర ప్రభుత్వం వెంటనే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో జమ్మికుంట అధ్యక్షులు ఏబుసి శ్రీనివాస్, ఇల్లందుకుంట అధ్యక్షులు కార్యదర్శులు సంపత్, సిహెచ్ వేణు, వీణవంక ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కిషోర్ ఈశ్వర్ రెడ్డి, జనార్దన్, రత్నం వీరస్వామి గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారాయణ, మారేపల్లి మొగలయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులకు చాలా నష్టము, అట్లనే ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు కలిగేటటువంటి విధంగా ఉన్నవి. ఎందుకంటే ఒక రైతు పండించిన పంట దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని అంటారు, కానీ చిన్న చిన్న రైతులు వేరే రాష్ట్రాలకు పోయి వేరే ఎక్కువ రేట్లు ఉన్న చోట అమ్ముకోరు. అది మధ్య దళారీలే కొంటారు, వాళ్ళు స్టోర్ చేసుకుంటారు, ఎక్కువ చేకాడ అమ్ముకుంటారు, వాటిని నిల్వ చేసుకుంటారు, కృత్రిమమైనటువంటి కొరతను సృష్టిస్తారు. అట్లనే ప్రజలకు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు. విదేశాలకు కూడా అమ్ముకునే అవకాశము ఈరోజు కాంట్రాక్టర్లకు కల్పించారు. కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేసి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేలు చేయకపోగా మరి రైతులకు అనేక రకాలైనటువంటి నష్టాలు కలిగించేటువంటి పద్ధతిలో చట్టాలు అమలు కాబోతూ ఉన్నాయి. కేవలం కార్పొరేట్లకు కొమ్ము కాసేటువంటి పద్ధతిలోనే కొనసాగుతూ ఉంది. మరి ఈ మధ్యలో అనేక మంది ఇది పంజాబ్ హర్యానా రైతుల యొక్క పోరాటమే అని చెప్పి అంటా ఉన్నారు. ఒకవైపు లక్షలాది మంది రైతులు ఢిల్లీ పరిసర ప్రాంతాలలో రోడ్ల మీద మరి -డిగ్రీస్లో చలి ఉన్నటువంటి క్రమంలో కూడా మరి అక్కడ రైతులు పడిగాపులు పడి మరి బంద్ను విజయవంతం చేయడం కోసం అనేక రాష్ట్రాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా మరి తరలి వెళ్ళినటువంటి సందర్భం. అదే క్రమంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా మరి రేపు జరగబోయే బంద్ సంపూర్ణంగా జరగబోతూ ఉంది. ఈ భారత్ బంద్కి డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఉపాధ్యాయులందరికీ, మా రైతులందరి తరఫున, రైతు సంఘాలందరి తరఫున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రైతు ఏడ్చిన రాజ్యము, ఎద్దేడ్చిన వ్యవసాయము ఏ రోజు బాగుపడదు. రైతులను ఏడిపిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము త్వరలో పతనం కావడానికి రెడీ ఉండాలని కోరుతున్నాము. ఎందుకంటే రైతు పండించినటువంటి పంట తినుకుంటా తన గురించి ఆలోచించకపోవడము, మా రైతులను 12 రోజులుగా అతి శీతలంగా ఉన్నటువంటి 7-8 డిగ్రీల సెంటీగ్రేడ్లో రోడ్ల మీద పడుకోబెట్టే విధానం చూస్తే వారికి కొంచెం కూడా కనికరం లేదు. ఈ ఫెడరల్ సిస్టమ్ నుండి ఏదైతే సమైక్య విధానం ఉన్నదో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంఎస్పీ డిక్లేర్ చేసే విధానాన్ని పూర్తిగా నిర్మూలించాలని, మరియు ఈ ఎంఎస్పీ అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు